ఈ 16 పనులు ఎక్కువగా చేస్తే తొందరగా చనిపోతారు. ఈ పనులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి. ఆయుష్ని పెంచుకోండి. ఈ పనులు ఎక్కువగా చేయటం వల్ల ఆయుష్ తగ్గుతుంది. ఎక్కువ శాతం మీ ప్రాణాలకు ప్రమాదం. నేటి కాలం సమాజానికి ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. చాలా ఎక్కువ శాతం ప్రజలు పొగాకు, సిగరెట్, బీడీ పొగను పీలుస్తూ ఉంటారు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. ఫ్రైడ్ రైస్, సమోసాలు, జంక్ ఫుడ్ ఏదైనా రోడ్డు సైడ్ ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు. ఎక్కువగా తినడం వల్ల జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు, క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జంక్ ఫుడ్ ఎక్కువగా తినకూడదు. చాలా ఎక్కువ శాతం ప్రజలు నాన్ వెజ్ తినేటప్పుడు అందులో నిమ్మకాయను పిండుకుంటారు. దానివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. కాబట్టి అలా అసలు చేయకూడదు. ఉప్పు, కారం ఎక్కువగా తినకూడదు. ఉప్పు ఎక్కువ తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పును ఎక్కువగా తినకూడదు. పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ రాత్రిపూట పెరుగు అసలు తినకూడదు. రాత్రిపూట పెరుగును తింటే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి రాత్రిపూట పెరుగు తినకూడదు. ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్ర లేవాలి. తెల్లవారుజామున వచ్చే గాలి మనకు అనేక రోగాలను తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్ర లేవడానికి ప్రయత్నించండి. ఉదయం లేటుగా నిద్ర లేచిన వారికి ఆయుష్ తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఉదయమే నిద్ర లేచి బయట గాలిని పీల్చడం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయి. ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి ఉదయం నిద్ర లేవండి. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉదయం నిద్ర లేవడం వల్ల సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకి మన శరీరంలో ఉండే చర్మ సమస్యలను దూరం చేస్తుంది. పగటిపూట నిద్రపోవడం, అతిగా తినడం, రాత్రిపూట లేటుగా నిద్రపోవడం వీటి వల్ల అనేక రోగాలు వస్తాయి. బద్ధకం ఎక్కువగా పెరుగుతుంది. కంటి చూపు తగ్గిపోతుంది. కాబట్టి అలా అస్సలు చేయకండి. మనిషికి నిద్ర తక్కువైనా ఎక్కువైనా అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. దానివల్ల ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. కళ్ళు చిన్నవిగా అవుతాయి. కాబట్టి మనిషికి కనీసం 7 లేదా 8 గంటలు నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది. స్నానం ఎక్కువసేపు చేయటం, టాయిలెట్ ఆపుకోవడం, ఎక్కువసార్లు స్నానం చేయటం వీటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. చర్మం మెత్తగా అవుతుంది. ముఖంలో కాంతి తగ్గిపోతుంది. బలహీనంగా అవుతారు. జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది. కాబట్టి అలా అసలు చేయకండి. ఒక రోజుకు 2 సార్ల కంటే ఎక్కువసార్లు స్నానం చేయకూడదు. అలాగే స్నానం 10 నిమిషాల కంటే ఎక్కువసేపు చేయకూడదు. అన్నం తొందరగా తినకూడదు. చాలా నిదానంగా నమిలి తినాలి. అలాగే నిలబడి నీళ్లు తాగకూడదు. నిలబడి నీళ్లు తాగటం వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. అలాగే అన్నం తిన్న వెంటనే స్నానం చేయకూడదు. దానివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. రక్త ప్రసరణ తగ్గుతుంది. కాబట్టి అలా అసలు చేయకండి. ఈ రోజుల్లో చాలామంది మహిళలు పగటిపూట నైటీలు వేసుకుంటారు. నైటీలను వేసుకోవడం వల్ల ఆడవారి శరీరం లావుగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీలు పగటిపూట నైటీలు వేసుకోవడం మానేయండి. ఒకవేళ వేసుకున్న రాత్రి మాత్రమే వేసుకొని పొద్దున్నే తీసేయండి. అలాగే నైటీలు వేసుకొని ఇంట్లో పూజ చేయకూడదు. దానివల్ల మహాపాపం కలుగుతుంది. కాబట్టి అలా అసలు చేయకూడదు. చాలామంది కోడిగుడ్లు కడగకుండా అలాగే ఉడకబెడతారు. అలా చేయడం చాలా తప్పు. ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాత ఉడకబెట్టాలి. కోడిగుడ్లను కడగకుండా ఉడకబెట్టి తినడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు 24 గంటల లోపే తీసేయాలి. ఎక్కువ రోజులు ఉంచి వాటిని తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి అలా అసలు చేయకండి. పాలకూర మీద ఎక్కువగా క్రిములు ఉంటాయి. కాబట్టి పాలకూర వండేటప్పుడు బాగా శుభ్రంగా కడగాలి. లేకపోతే అందులో ఉన్న క్రిముల వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమాటా కలిపి అసలు వండకూడదు. అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి. కిడ్నీలో రాళ్ళు కూడా వస్తాయి. కాబట్టి అలా అసలు చేయకూడదు. చాలామంది ఉద్యోగం చేసేవారు ఒకే విధంగా కూర్చొని పనిచేస్తూ ఉంటారు. అలా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది. రక్తం గడ్డ కడుతుంది. మోకాళ్ళ నొప్పులు, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గంటకు ఒకసారి అయినా లేచి నడవండి. దానివల్ల ఎటువంటి సమస్యలు రావు. రాత్రిపూట గజ్జెల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు. కానీ గజ్జెల శబ్దం వినిపిస్తే అది శుభ సంకేతం. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అలాగే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే రాత్రిపూట మీకు మెలకువ వస్తుంది. అర్ధరాత్రి పూట మీ ఇంటి ముందు కుక్క ఏడుస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు తొలగిపోవాలంటే 4 లవంగాలను మీ ఇంట్లో ఒక మూల దగ్గర వేసి ఉంచండి. దాని
వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులు పారిపోతాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి చెట్టును చూడండి. దానివల్ల అదృష్టం వస్తుంది. ఎందుకంటే తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి చెట్టును చూడడం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి. అంతా మంచి జరుగుతుంది. అఖండ అదృష్టం వస్తుంది. మీ ఇంటి ముందు కాకి వచ్చి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తున్నారని అర్థం. అలాగే మీ తలపై కాకి వాలితే మీకు చెడు జరుగుతుందని అర్థం. ఒకవేళ మీ తలపైన కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. విష్ణు పురాణం ప్రకారం కాకిని పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు కాకి వస్తే దానికి ఆహారం పెట్టండి. దానివల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత వారి కర్మలను బట్టి వారికి శిక్షలు ఉంటాయి. కొంతమంది మంచి పనులు చేస్తారు, ఎవరికి అన్యాయం చేయరు, ఎటువంటి పాపాలు చేయరు. అలాంటి వారికి చనిపోయిన తర్వాత ఎలాంటి శిక్షలు ఉండవు. వారు స్వర్గానికి వెళ్తారు. కొంతమంది మాత్రం ఎన్నో తప్పులు చేస్తారు, ఎన్నో పాపాలు చేస్తారు, ఎన్నో చెడు పనులు చేస్తారు. అలాంటి వారికి చనిపోయిన తర్వాత భయంకరమైన శిక్షలు ఉంటాయి. వారు నరకానికి వెళ్తారు. అందులో భయంకరమైన శిక్షల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1. కుంభీపాకం. ఎవరైతే జంతువులను వెంటాడి చంపుతారో అలాగే మూగజీవులను ఇబ్బంది పెడతారో అలాంటి వారికి కుంభీపాకం అనే శిక్షను విధిస్తారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. బాగా కాలిన నూనెలో పడేసి చిత్రహింసలు పెడతారు. కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. 2. క్రిమి భోజనం. ఎవరైతే అబద్ధాలు ఎక్కువగా మాట్లాడుతారో అలాగే ఇతరుల సంపాదన దోచుకుంటారో అలాంటి వారికి క్రిమి భోజనం అనే శిక్షను విధిస్తారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. పాములు తేలులు ఉన్న వాటిలో వీరిని పడేస్తారు. కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు చెయ్యొద్దు. 3. అంధకూపం. ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో అలాగే ఇతరులకు అన్యాయం చేస్తారో అలాంటి వారికి అంధకూపం శిక్ష విధిస్తారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. బాగా రక్తం వచ్చేదాకా కొడుతూ ఉంటారు. కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు. 4. వైశాసన నరకం. ఎవరైతే పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటారో అలాగే వారి భార్యను బాధ పెడతారో అలాంటి వారికి వైశాసన నరకమని విధిస్తారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. బాగా మండే మంటలో వీరిని పడేస్తారు. కాబట్టి బ్రతికున్నప్పుడు ఈ పనులు చేయకూడదు. 5. కాలసూత్ర నరకం. ఎవరైతే విధవరాలతో అక్రమ సంబంధం పెట్టుకుంటారో అలాగే మిత్రుని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటారో అలాంటి వారికి కాలసూత్ర నరకం అనే శిక్ష విధిస్తారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. బాగా రక్తం వచ్చేదాకా సూదులతో శరీరం మొత్తం గుచ్చుతారు. కాబట్టి బ్రతుకున్నప్పుడు ఈ పనులు చెయ్యొద్దు. 6. విల్పక నరకం. ఎవరైతే బంగారం దొంగతనం చేస్తారో అలాగే డబ్బు దొంగతనం చేస్తారో అలాంటి వారికి విల్పక నరకం అనే శిక్షను విధిస్తారు. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా నరుకుతారు. కాబట్టి బ్రతికున్నప్పుడు ఈ దొంగతనాలు చేయకూడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.